ఏంటి ఇప్పటి నుండి యూపీఐ పేమెంట్స్‌కి మనం చార్జెస్ పే చేయాలా? ఇన్ని రోజుల నుంచి యూపీఐ పేమెంట్స్ మనం బాగా ఫ్రీగా యూజ్ చేసి అలవాటు పడిపోయాము. కానీ ఇప్పుడెందుకు దీన్ని చార్జెస్ మనకు వేస్తున్నారు అంటే ఇంతకుముందు గవర్నమెంట్ డిజిటల్ పేమెంట్స్‌ని బూస్ట్ చేయడానికి ఈ సర్వీస్‌ని ఫ్రీగా ఇచ్చింది. అండ్ ఇండస్ట్రీకి కూడా బాగా సపోర్ట్ చేస్తూ సబ్సిడీస్ ఇచ్చింది. కానీ ఈసారి బడ్జెట్‌లో మనం చూసుకుంటే జస్ట్ 1,500 క్రోర్సే ఇండస్ట్రీకి కేటాయించడం జరిగింది. దానివల్ల ఇండస్ట్రీకి ఇది బాగా ఎక్స్‌పెన్సివ్ పడుతుంది కాబట్టి గవర్నమెంట్ దగ్గర రిక్వెస్ట్ పెట్టారు. కస్టమర్స్ దగ్గర నుంచి అంటే మర్చెంట్స్ దగ్గర నుంచి 0.3% చార్జెస్ మేము కలెక్ట్ చేసుకుంటాము ఎండీఆర్ ఫీజు. అది కూడా పెద్ద పెద్ద మర్చెంట్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తాము. అంటే 20 lakhs కంటే ఎక్కువ టర్నోవర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచే మేము కలెక్ట్ చేసుకుంటామని చెప్పారనమాట. సో బిలో 20 lakhs 90% మన ఇండియాలో స్మాల్ వెండర్సే ఉంటారు కాబట్టి చార్జెస్ పడవు. కాకపోతే ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు రెస్టారెంట్స్లో లేదంటే సినిమా థియేటర్స్లో లేదంటే మాల్స్లో షాపింగ్ చేసినప్పుడు యూపీఐ పేమెంట్స్ చేస్తున్నాము అంటే ఫైనల్గా ఆ మర్చెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మనలాంటి కన్జ్యూమర్స్ దగ్గర నుంచి ఆ ఛార్జ్ అనేది వసూలు చేస్తారు కాబట్టి ఫైనల్గా ఇది పే చేసేది మన పాకెట్ మీదనే బర్డెన్ ఉంటుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? యూపీఐ పేమెంట్స్ కంటిన్యూ చేస్తారా లేదంటే క్యాష్ పేమెంట్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తారా? మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్స్లో తెలియజేయండి.